నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలు మీ అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధత అనే అంశం ఇచ్చారు. హోలీనెస్ అనే మాట ఇంగ్లీష్లో పరిశుద్ధత. పరిశుద్ధులై ఉండుడి అనగా బి హోలీ అనే మాట. పరిశుద్ధులై ఉండుడి అనగా పవిత్రులై ఉండుడి అనగా అటువంటి ప్రత్యేకముగా ఉండుడి అనే మాట అర్థం. పరిశుద్ధులై ఉండటం, పరిశుద్ధులై ఉండుడి అంటే పవిత్రంగా ఉండటం. పవిత్రంగా ఉండటం అంటే ప్రత్యేకంగా ఉండటం. ఈరోజు మనకి ఇచ్చిన అంశం మానవ జీవితంలో అందరూ పరిశుద్ధులు కాదు, అందరూ పవిత్రులు కాదు. అందరూ కూడా పవిత్రత కలిగి ఉండడానికి పిలువబడిన వారే కానీ మనం పవిత్రంగా ఉండే వారంగా ఎంతమంది ఉన్నాం అనే ప్రశ్న ఈరోజు మన ముందు ఉన్నది. పేతురు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు, భక్త కోటికి వ్రాస్తున్నాడు. పేతురు అంటే అర్థం అమ్మా ఎప్పుడు ఏదైనా నిజమే చెప్తుంది. ఆమె దేవుడు ఇచ్చిన బైబిల్ జ్ఞానం. మిగులోడు కనీసం ఆమె చెప్పినప్పుడు రాయని కనుక్కున్నందుకో చూసుకోవడం పెట్టింది. అది కూడా నువ్వు చెప్పట్లే. రాయి రాయి అంటే కదల్చబడినటువంటి రాయి బండ. ఈ బండ మీద నా సంగమం కట్టుదను అన్నాడు. ఒకప్పుడు ఈ పేతురు అబద్ధం ఆడినోడే, బొగ్గునోడే. ఆయన ఎవరో నాకు తెలియదయా అని తప్పించుకున్నవాడే. కోడిని పోయేకముందుకు నువ్వు ముమ్మారు పంపుతావు అన్న ప్రభువు చెప్పిన మాటలను అక్షరాలా నెరవేర్చినటువంటి వాడు పేతురు. అలాంటి పేతురు ఆ యేసు ప్రభువుని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఊసుకుంటూ, ఈడ్చుకుంటూ, లాక్కుంటూ వెళుతున్నప్పుడు అది బొంకినటువంటి మాటలన్నీ జ్ఞాపకం చేసుకునే పేతురు వెలుపలికి పోయి ఏం చేశాడమ్మా? సంతాపపడి ఏడ్చెను. అంత గొప్పవాడు పేతురు. సంతాపపడి ఏడ్చెను. అతడు సంతాపపడి తాను చేసినటువంటి తప్పుడు మాట వలన, తాను పలికినటువంటి అబద్ధపు మాట వలన సంతాపం కలిగింది, పరితాపం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అతడు ఏడ్చి పశ్చాత్తాపము పొంది తన మనస్సును మంచిగా మార్చుకునే వలన అతడు పరిశుద్ధుడైన పేతురుగా మార్చబడ్డాడు. పరిశుద్ధుడైన పేతురు. శిష్యులందరూ కూడా తప్పులు చేసినోడే. శిష్యులందరూ కూడా నీవెంటే ఉంటాం, నీకోసం ప్రాణం పెడతామని పేతురుతో పాటు పట్టుకుని ఉన్నారు అక్కడ కొంతమంది. కానీ వారు ఏం చేశారు? ప్రభు చచ్చిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయారు. బయట ఆయన వస్తాడా? మళ్ళీ మనకు కనపడతాడా? మనకు రక్షణ ఉంటుందా
ఈ రోమ సైనికున్న బతకనిస్తారా, మొదట ఆయనతో ఉన్నాం, ఆయనతో తిరిగాం మనం. ఇప్పుడు మనకి అండగా ఉండటానికి ఆయన లేడు. ఆయన అండ చూసుకొని, ఆయన పొద్దు చూసుకొని మనం ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు ధైర్యం లేదు, అంటే ఉండేది ఇప్పుడు లేదని అని పాత జీవితానికి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ప్రభు వారిని దర్శించి వారికి మాట్లాడి వారి కన్ను తెరచి మళ్ళీ 40 దినాలు ఈ లోకంలో ఉన్నంత కాలం వారితో ఉండి వారు ప్రభుత్వం ఉండి ఆరోహణ వెళ్ళేటప్పుడు తనకు ఆత్మ పంపిస్తాను మేడగదిలో ప్రార్థన చేయండిగా అని చెప్పి పరిశుద్ధాత్మ కనిపించాడు. 10వ రోజున దేవుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధులైపోయారు. ఆ రీతిగా ఆత్మ పొందినటువంటి ఈ పేతురు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఆయన ఈ లేఖ ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు. మనకి అందిస్తే ఈ రోజు మనం ఉదయకాల సమయంలో ఈ వర్తమానం మనకి అందిస్తున్నాడు. ఆయన ఏమని అందిస్తున్నాడు? నేను అది రాయబడి ఉన్నది. చాలు ఆయన నేను పరిశుద్ధుడు అంటా. పేతురు ఎవరండి? అని రాయబడి ఉన్నది. ఎవరన్నారు ఈ మాటలో? యేసు ప్రభు అన్న మాటలు నేను తెలియజేస్తా ఉన్నా. నేను పరిశుద్ధులను, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అన్నాడు పిలాతు దర్బారులో యేసు ప్రభు. ఈనాడు మనం పవిత్రమైన జీవితం కొరకు ముందుకొచ్చాం. పరిశుద్ధత జీవితం మనకు కావాలి. పరిశుద్ధ జీవితం మనకు కావాలి. పరిశుద్ధ జీవితం కావాలంటే మనం ఏం చేయాలి? ఎపిసి పత్రిక తీసుకోవాలి. ఎపిసి పత్రిక తీసుకోవాలి. ఎపిసి పత్రిక 3వ అంశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం వచనం చెప్తున్నానండి. 4వ వచనం చదువుతాను. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్కులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పవిత్రంగా జీవించాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏంటా మాటలంటే ఎఫెసీ సంఘానికి రాస్తున్న పౌరుడు, మీరు బూతులు అమ్మా బూతులు పవిత్రత కలిగినటువంటి విధాలు మనతో. యెషయా దర్శనంలో అబద్ధమైన పెదవులు గలవాడు అన్నప్పుడు నోటి వచ్చి ఆ నోటికి కాలు అద్దుపుతో కాలు అంటించినప్పుడు నేను పవిత్రమైన పెదవులు గలవాడు అనే మాట వచ్చేసాడు. పవిత్రమైన పెదవులు గలవాడుగా మనం ఉండాలని ఇక్కడ కోరుతున్నాం. బూతులు ఎలా వస్తాయి బూతులు? ఏమాట్లాడితే ఇదే నాలుక లోపం ఉంటారు. ఇదే బూతులైనను ఇంకేంటండి? పోకిరి మాట్లాడంటే వెళ్ళి మాటలు. పోకిరి మాట్లాడితే ఇష్టక మాట అన్నమాట. వెళ్ళి మాటలు, బాధ కలిగే మాటలు, కోపొచ్చే మాటలు, విమర్శించే మాటలు, రకరకాల పదజాలాలతో కూడిన మాటలు. అవి కాక ఇంకేమన్నాడు? సరసోకులైనను సరసాలాడుతూ ఉంటారు కొంతమంది. సరసాలాడుతూ ఉంటారు. ప్రేమగా మాట్లాడిన మాటలు సరస్వతులు వేరు, ఎగతాళిగా మాట్లాడే సరస్వతులు ఎగతాళులు వేరు. ఇంకేమన్నాడండి? ఉచ్చరింపకూడదు. అవి నీకు తగు.
దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు పవిత్రమైన జీవితం కావాలంటే మన పెదాలు కానీ, మన నాలుక కానీ, మన హృదయాంతరంగంలో ఉన్న అవయవాలు ఏవి కూడా అనవసరమైనటువంటి ఆలోచనతో ఉండకూడదని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక మనకి పవిత్రులుగా ఉండే జీవితానికి కావాల్సినటువంటివి ఎంత అవసరమో ఇక్కడ మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనుక మనం పవిత్రంగా ఉండాలనేటువంటిది దేవుని కోరిక. ఆయన మనకు రాస్తూ ఉన్నాడు. ఇంకేం రాస్తున్నాడు చూడండి, ఇంకేం రాస్తున్నాడమ్మా? ఆయన రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. తర్వాత అమ్మా వ్యభిచారమైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను. అది కాదు మొదటి దశలోని 14వ అధ్యాయం మొదటి పేరు పత్రిక 4వ అధ్యాయం మొదటి అధ్యాయం చదువుకున్నాం కదా. పక్షపాతములు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమన్నాడు ఇక్కడ? అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తన. ఒకప్పుడు మన అజ్ఞానము, మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళందరూ ఎవరంటే జ్ఞానం కలిగిన వారు కాదండి. వారు ఎవరంట? ఎవరో మాట్లాడిద్దాం రే అజ్ఞాన దశలో, అక్కడ చక్కగా మాట్లాడతారు. అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, రీతిగా మీరు ప్రవర్తింపక మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి మాట్లాడుతున్నాం. పవిత్రమైన జీవితం కొరకు ఆయన మనకు ప్రారంభించిన సందర్భం అదే ద్వితీయోపదేశకాండం చూడండి 10వ అధ్యాయంలో 12వ వచనం చూడండి సార్. నీ దేవుడు యెహోవాకు భయపడి మనం పవిత్రులుగా ఉండాలంటే దేవుడితో మనం ఏం చేయాలి? నీ పూర్ణ మనసుతో భయం కలిగి ఉండాలి. మన పరిశుద్ధులుగా ఉండాలంటే మన హృదయంలో నుండి భయమును మనము కలిగి ఉండాలి. ఇప్పుడు మాట ఏమంటున్నాడు? ఆయన మార్గములు అన్నిటిలో ఆయన మార్గము ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో మనం ఏం చేయాలంటాడు? నడవాలి. అది జీవమై కలిగిన మార్గం, పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళే మార్గం. ఆ మార్గంలో నడవగలగాలి. ఇంకొక మాట అంటాడు, ఆయనను ప్రేమించి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో నువ్వు సేవించాలి. ప్రేమించడం మాత్రమే కాదండి, నేను మనందరం కూడా ఆ దేవుడిని ఏం చేయాలమ్మా? సేవించవాలి. పవిత్రంగా ఉండే జీవితం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ దేవుడిని మనము ప్రేమ కలిగి ఉంటాం, ఆ మార్గంలో నడవగలుగుతూ ఉంటాం, ఆయన ప్రేమించగలుగుతుంటాం, ఆయనను సేవించగలుగుతుంటాము. అదే అరుణం కలవలేనటువంటి మనసు అనేది మన జ్ఞాపకం. కనుక పవిత్రమైనటువంటి మనసు. అదే మొదటి పాఠం చదివాము ద్వితీయోపదేశకాండం చూడండి సార్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం తీయండి సార్. 7వ అధ్యాయంలో 2వ వచనం చదువుమా. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుతున్నప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. బయట తీసుకుంటాను 7 దేశాల వారిని కరుణిస్తున్నాడు దేవుడు. ఎవరి వరకు? తన ప్రజలు. మనందరూ కూడా పవిత్రుడు కాదు, అపవిత్రులు వారందరూ కూడా. 7 దేశాల వారు కనాను దేశం ఆక్రమించుకొని స్వాతంత్రించుకుని ఉన్నారు. ఆ 7 దేశాల ప్రజల గురించి మనం ప్రసంగాలు విన్నాం. ఆ చక్రవర్తి గారు కోటాలు. మనందరూ కూడా అతను ఏంటి?
సంహరించండి, నిర్మూలన చేయండి. వాళ్ళ అపవిత్రులు వారితో నిబంధన చేసుకోకూడదు, వారితో ఏమాత్రం కూడా నిబంధన అనేది చేసుకోకూడదు అంటూ ఇంకేమంటారండి? వారిని కరుణింపకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను నీయకూడదు, నీ కుమారుని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నేను అనుసరింపకుండా ఇతర దేవతను పూజించినట్టు నీ కుమారుని వారు మరణించారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని నిన్ను త్వరగా నశింపచేయును. పరిశుద్ధుడిగా ఉండాలంటే నేను వాడిని విడిచిపెట్టేశాను, నేను వాడిని విసర్జించేవాడు, నా మాట వినలేదు. అందుచేతనే కనాను దేశానికి నేను మిమ్మల్ని నడిపించగలిగాను. మీరు పవిత్రులుగా ఉండండి, నన్ను ఆరాధించండి, నాకు నమస్కారం చేయండి, సాగిలపడండి. ఆ 7 రకాల ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసేయండి, నిర్మూలన చేసే బతకలేము. ఎందుకు వారు దేవతలను పెట్టుకుని విగ్రహారాధన చేసినటువంటి దుర్మార్గులు, దుష్టులు, వారికి నా దగ్గర చోటు లేదు, నా రాజ్యములో చోటు లేదు. కనుక మీరు వారిని సంహరించండి, మీ ఆడపిల్లలను వారికి ఇవ్వద్దు, మీ కుమారులకు వారి పిల్లలను పుచ్చుకొనవద్దు, వారితో బియ్యం పొందొద్దు. ఇతర దేవతలను పూజించినట్టుగా మీ పిల్లలు వారు మార్చేస్తారు. మీ పవిత్రత పోద్ది, మీ పరిశుద్ధత పోద్ది. అందుచేత మీ భక్త జీవితం బాగుగా ఉండవాలని అంటే మీరు నేను చెప్పినటువంటి మాట వినవాలనే మాటకి మంటాం. అది యోహాను సువార్త 2వ మాట చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 వచనం చూస్తాడు. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సమానుని కానట్టు వారును లోక సమానులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుడి నుండి సైతాను ఎవడాడు? అపవిత్రుడు. అలోక రాజ్యములో దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి లూసిఫర్, ఆ దుష్టుల నుండి నేను మిమ్మల్ని ఏం అన్నాడు కదా, కాపాడేందుకు ప్రార్థించుచున్నాను. ఆయన ప్రార్థన పవిత్రమైన జీవితం కొరకు దేవుడు మన కొరకు తమ ప్రాణాన్ని ఒక రాజును చూస్తాం. 2వ దినవృత్తాంతములు చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం చూడాలి. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. దీర్ఘదర్శి హనాని కుమారునకు యెహోవాను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అప్పుడు యెహోషాపాతు గొప్ప రాజు. ఎలాంటి గొప్ప రాజు? 17వ అధ్యాయం 17వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. 17వ అధ్యాయం 12వ వచనం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయ పట్టణములను కట్టించెను. ఎంత గొప్పవాడంటే ఆ యూదా రాజ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి వాడు.
దేవాలయాలను నిర్మించినటువంటి వారు, గొప్ప గొప్ప ఓడలను తయారు చేయించి సముద్రాల మీద వ్యాపారం చేసినటువంటి వారు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనేక ప్రాంతాలకు అందించాలనే ఉద్దేశంతో దేవుని సేవకులను పంపించినటువంటి వారు. అంత పవిత్రుడిగా ఉన్నాడు యెహోషాపాతు. అంత ధర్మాత్మ వేదములను ఖండించేటువంటి వారు, దేవుని సేవను జరిగించినటువంటి వారు, దేవుడి కొరకు మందిరాలు కట్టించినటువంటి వాడు ఆసా కుమారుడు యెహోషాపాతు. అంత గొప్పవాడు. ఆ రాజ్యాన్ని అభివృద్ధి దేవుని కొరకు ఎంతో త్యాగం చేసేటువంటి వాడు యెహోషాపాతు. అలాంటి వాడు ఏమైపోయాడు? రాను కొంతకాలం అయ్యేటప్పటికీ ఏం చేశాడండి? పవిత్రమైన జీవితంలో నుండి అపవిత్రమైనటువంటి జీవితంలోనికి మారిపోయాడు యెహోషాపాతు. అదే మాట అన్నాడు చూసావా? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవాకు శత్రువులకు స్నేహితుడవైతివి కదా. ఓ యెహోషాపాతు, ఎంత గొప్ప మాట! ఆ పవిత్రమైన జీవితాన్ని ఈ రాజుగారు దేవునితో సహవాసం చేసినవారు, దేవునిలో లీనమైపోయి ప్రార్థన చేసేటువంటి వారు, అనేక ప్రాంతాలకు దేవుని ధర్మశాస్త్రాన్ని వినిపించడానికి పంపించినటువంటి వారు యెహోషాపాతు. అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు, అంత నిక్కచ్చిగా ఉండేటటువంటి రాజు. అలాంటి ఆ రాజు కాలం గడిచిన కొలది హృదయంలో దురాశ, దుష్టత్వము, అజ్ఞానము బయలుదేరి దేవునికి ఎవరైతే శత్రువుగా ఉన్నారో వారికి ఏమయ్యాడు? మిత్రుడయ్యాడు, స్నేహితుడయ్యాడు. అది దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపము కలిగి ఆయన కోపము ఆ రాజుగారి మీద రగులుకున్నదని బైబిల్ మనకు. కనుక క్రైస్తవుడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలంట. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలు అంటారు. ఎవరు పవిత్రులండి? ఎవరు పవిత్రులు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవునిని పవిత్రంగా ఉంటే మనం ఆయన దర్శనాన్ని చూడగలం. పవిత్రంగా ఉండగలిగితే దేవునికి మనం రుచికరంగా ఉండగలం. పవిత్రంగా ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం. పవిత్రంగా ఉంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ ధనవంతుడు లాజరు జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు లాజరు దైవారాధనలో చాలా తేడా వచ్చేసింది వాళ్ళకి. పేదలాజరు దేవుడింటే భయము భక్తి కలిగి ఆ పవిత్రత సంపాదించుకున్నాడు. ఆ ధనవంతుడైతే ఎదురుగా ఉన్నటువంటి ఆ లాజరును చూసి కూడా అతనికి పట్టిన అన్నం పెట్టడానికి స్థితి ఉండి కూడా ఇష్టము లేక అతను పట్టించుకునేటువంటి దౌర్భాగ్యుడు ఉన్న స్థితి ఉంటుంది. చచ్చిపోయారు ఇద్దరు. విశుద్ధ జీవితం లేనటువంటి ఆ ధనవంతుడు వ్యక్తిపడి ఆ తాళానికి వెళ్ళిపోయాడు. పవిత్రుడిగా ఉండి దేవుని ప్రేమించి దేవుని భయభక్తి కలిగించి పేదలాదరు అబ్రహాము కృపాశాన్ని కూర్చున్నట్లుగా దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఆ ధవళ సింహాసనము ఆ గుడి పాశ్చాన్ని కూర్చుని పెంచడానికి ఈ ఆరాధన ద్వారా, దేవుని యొక్క భయభక్తులు విశ్వాసం ద్వారా, మనం ఇచ్చేటటువంటి ఆ దాతృత్వాల ద్వారా, మనం కలిగినటువంటి ఆ భయభక్తుల ద్వారా, ఆ యొక్క జ్ఞాన ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రార్థన ద్వారా ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటాం. కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుల్లో ఉండాలి. కనుక మీ నోటి కూడా బూతు మాటలైనను, పోటీ మాటలైనను, సరస్వతులైనను రానివద్దు. మీ జీవితకాలం కూడా కీర్తనలతోనూ మరి దేవుని మాటలతోనూ ఒకరిని హెచ్చరించుకుంటూ
ఆ దేవుని సేవలో దేవునిగా పరిచయం సాగుకోండి అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని సహోదరి సహోదరులారా, పవిత్రత కలిగి ఉండాలంటే ఆయన రక్తములో మనం కడుగుపడాలి. పరిశుద్ధ రాజ్యములో ప్రవేశించాలంటే మనము ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి. ప్రత్యేకత. వీరెవరయ్యా? క్రైస్తవులండి. వీరెవరయ్యా? దేవుని బిడ్డలండి. వీరెవరయ్యా? గుడికి వెళ్ళి కన్నీటితో వారి కోసమే కాదండి, అందరి కోసం ప్రార్థన చేసేవారండి వీరంతా. ఎంత గొప్ప మాట. నన్ను ఆయన ప్రశ్న చేశారు కొంతకాలం క్రిందట. అయ్యా, మీకోసం మీరే ప్రార్థన చేసుకుంటారండి. దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నారు, మాలాంటి హిందువుల కోసం ప్రార్థన చేస్తున్నారు, విగ్రహారాధకుల కోసం ప్రార్థన చేసే వారికి కూడా పర్వత రాజ్యం స్థానం కలిగే ప్రభువా, వారి పాపాలు కడిగిపోయి తెలిసి తెలియక వారు అతిథిగా ఆరాధిస్తున్నారని మా కోసం ప్రార్థన చేస్తున్నారు. నిజంగా మీరంతా మంచి మనసు కలిగిన వారండి. మీ దేవాలయంలో మీ క్రైస్తవులు, మీ సంకష్టలు. ఒక ఆయన నన్ను అడిగాడు ఆ మాట, నాకు చెప్పాడు ఒక మాట ఆయన. కనుక మనము ఇతరుల కోసం ప్రార్థించేవారు, నాయకుల కోసం ప్రార్థించేవారు. కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు, లక్షలాది మంది చచ్చిపోయారు. కరోనాలో చూసిపెట్టిపోయారు. ప్రజలందరూ కూడా ఎంతోమంది అందగత్తెలు, అందగాళ్ళు, ధనవంతులు, ఉద్యోగస్తులు, బాగా చదువుకున్నవాడు, మేడల్లో మిద్దెల్లో జీవించినవా, ఏసీలో జీవించినవా, కొన్ని వందల ఎకరాలు కలిగినవా, ధనధాన్యాదులు, వెండి బంగారాలు కలిగినవా, మేడల మీద కలిగినవా, పేదవారు, ఏమీ లేనివారు, సామాన్యులు కూడా అనేక మంది కరోనాకి రెండు దఫాలుగా చచ్చిపోయారు. అనేకులుగా చచ్చిపోయారు. దేవుడు మన ప్రాణాలను మన ఆయుష్ కాలాన్ని ఆయన పొడిగించాడు. కారణం ఏంటంటే గత కాలంలో మనం ఏమైనా ఆయన వ్యతిరేకంగా ఉన్నామేమో. ఈ సంవత్సరం మన మనసు మార్చుకొని పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన ఈ సంవత్సరాన్ని మనకు ప్రసాదించాడేమో. అంటారు కదా, యజమాని అంటారు కదా, ఈ చెట్టు గురించి ఈ స్థలమంతా పాడైపోతుంది అయ్యా, వృధా అయిపోతుంది, కనుక ఈ చెట్టును నరికివేయి. దీని ద్వారా ప్రతిఫలం లేదు, దీనితో ఉపయోగం లేదు, దీని ద్వారా ఈ స్థలమంతా వేస్ట్ అయిపోతుంది, కనుక దీన్ని నరికివేయమన్నప్పుడు తోటమాల అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా అమ్మా ఈ సంవత్సరం కూడా గత కాలంలో మన జీవితాల్లో ప్రత్యేకత లేదేమో, పవిత్రత లేదేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉప్పును చూస్తామా, ఉప్పు అమ్మా, ఉప్పు ఎర్రనోడు ఉన్నారా, ఉప్పు ఎర్రనోడు ఉన్నారా, ప్రతి ఇంట్లో ఉప్పు అమ్మ ఉంటుందా? ఉప్పు లేకపోతే మనకి ఎట్లా ఉంటుంది? సప్పగా ఉంటుంది. కషమించి ఎట్లా ఉంటుంది? తింటామా గబగబా, అమ్మో కడుపంతా పాడికి కూర్చాను ఈరోజు ఉంటుంది. ఆ ఉప్పు సముద్రంలో ఉన్నంత కాలం అది నేలలో ఉండిపోతుంది. ఎక్కడుంటుందమ్మా? ఎక్కడున్నది ఉప్పు? సముద్రంలో ఉన్నంత కాలం అది నేలలో ఉండిపోతుంది. అందుచేత ఆ సముద్ర తీరాలలో ఉన్నటువంటి రైతులు ఆ సముద్రంలో ఉన్న నీటిని కాలువలు కట్టి మల్లల్లోకి మళ్ళిస్తారు. ఆ మల్లల్లోకి వచ్చినటువంటి ఉప్పు నీరు కొంతకాలానికి ఆవిరైపోయి అక్కడ ఉప్పు కణాలు మిగిలిపోతా ఉంటాయి. చెత్త చెదారంతో ఆ ఉప్పు అక్కడ నిలబడిపోతాడు. ప్రత్యేకించారు దాన్ని. సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు, నీటిలో కరిగిపోయి ఉన్నటువంటి ఆ ఉప్పు, ఆ నీరు మళ్ళలోకి ప్రత్యేకించబడింది. అది పరిశుద్ధపరచబడాలి.
సముద్రంలో ఉన్నంత కాలం అది మనకు ఉపయోగకరంగా ఉండదు. సముద్రానికి వెళ్ళిన వాడు ఎవరైనా ఉంటే ఆ నీళ్లు నోట్లో పోస్తుంటే ఎలా ఉంది? కసిగా ఉంది. ఎవరిని సముద్రం చూశారు? ఒక్కరితో అడగలుగుతుంది. చూశారు సముద్రం? చాలా విశాలమైన సముద్రం. మన చుట్టూ 3 ప్రాంతాలు కూడా సముద్రమే. తూర్పున బంగాళాఖాతం ఉంది, పడవలుగా అరేబియా సముద్రం ఉంది, దక్షిణంగా హిందూ మహాసముద్రం ఉంది, ఉత్తరంగా ఏమైంది హిమాలయ పర్వతాలు. చుట్టూ సముద్రమే, నీళ్ళే మనకి. అందుకే ఎక్కువ వాయుగుండాలు వస్తాయేమో అనుకున్నాను. ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు సముద్రం ఉన్నంత కాలం దాని విలువ మనకు తెలియదు. అది ఉపయోగపడదు. నోట్లో వేసుకుంటే దాంట్లో ఉపయోగపడలేదు. నేను మెడ్రాసులో ట్రైనింగ్ అవుతున్నప్పుడు వారానికి ఒకసారి మనకు 3-4 సార్లు వెళ్తూ ఉండేవాడు సముద్రానికి, బీచ్కి వెళ్ళాడు. నేను నా స్నేహితుడు లోపలికి వెళ్ళాడు. మోకాలు రోజు నీళ్ళు వెళ్ళిపోయాడు. తెప్పొచ్చి పడతాడు. ఎక్కడ చూసినా ఆ సాయంకాల సమయంలో సరదా వచ్చేవాడు. చాలా మంది సినిమా యాక్టర్లు కూడా వచ్చేవాడు. నేను చూస్తా ఉంటాడు సినిమా యాక్టర్. విశాలమైనటువంటి ఆ తీరం, విశాలమైనటువంటి మహాసముద్రం బంగాళాఖాతం. ఆ తెప్ప వస్తూ ఉంటే గెలబడ్డంటే మునిగిపోయినట్టే లాగేదంటే ఉంటుంది. అంత భయంకరం. ఆ నీళ్ళు కొంచెం నోట్లు వేసుకుంటే ఉప్పు నీళ్ళు, పనికొచ్చే నీళ్ళు కాదు, ఆగలేము. తెప్ప వచ్చి 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 ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈ గవ్వలు ఇంకా కొన్ని ఆర్చెప్పలు అవన్నీ కూడా ఒడ్డుకొచ్చేసి ఉండిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోయాయి. మేము వాటిని ఏరుకునేవాళ్ళం. సంఖ్యలు వేసుకునేవాళ్ళం. ఎందుకు అప్పుడు చిన్నవాడిని కనుక, వయసులో ఉన్నవాడిని కనుక మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఆడుకోవాలి అని చెప్పి చెప్పాలి కావాలని అవన్నీ సంఖ్యలు వేసుకొని సెలవులకు వచ్చేటప్పుడు తీసుకురాలిస్తే ఎంతో సంతోషంగా ఆడుకునేవాడు. ఆ సముద్ర తీరాన్ని గవ్వలతో ఆర్చెప్పలతో వాళ్ళు అద్దాలు తయారు చేసేవారు, దండలు తయారు చేసేవారు. పూసల దండల్లో లోపల పెట్టేవాడు. ఈ గవ్వల్ని ఆర్చెప్పలు కొన్ని సత్తా ఉండేది. దండలు సముద్ర తీరం అమ్ముకుంటూ ఉండేవాడు. కొన్ని కొనుక్కొని తీసుకొస్తా ఉండేవాడు. అలాంటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆ రైతులు మళ్ళలోకి మంచిన తర్వాత ప్రత్యేకత అది సపరేట్ చేయబడిన తర్వాత ఆ నీళ్ళంతా ఆవిరైన తర్వాత అక్కడ ఉప్పు మిగిలిపోతుంది. ఆ ఉప్పులో ఏముంటుంది? చెత్త, చెదారం, రకరకాల పరిమాణ వస్తువులు ఉంటాయి. దానికి కొన్ని రసాయనిక పదార్థాలు కలిపితే ఆ చెత్త చెదారంతో పోతే ఆ ఉప్పంతా కూడా ఎలా ఉంటుందండి? తెల్లగా నెగనెగలాడుతూ పవిత్రంగా కనపడుతుంది. సముద్రంలో ఉంది, ప్రత్యేకించబడింది. నీరంతా ఆవిరైపోయింది. చెత్తతో ఉన్నటువంటి కల్మషంతో ఉన్నటువంటి ఉప్పు మిగిలిపోయింది. రసాయన పదార్థాల వలన ఆ ఉప్పులో ఉన్నటువంటి నల్లధనం, ఆ చెత్త చెదారు, మట్టి మషలంతా పోయి కొట్టుకుపోయి ఉప్పంతా కూడా చక్కగా తెల్లగా పరిశుద్ధత. అప్పుడు అమ్ముతూ ఉంటారు. బస్తాల్లో, లారీల్లో, విమానాల్లో, రైళ్ళలో ఉప్పిపోతూ ఉంటుంది. అక్కడ సముద్ర చేరుతుంది. తెల్లటి జీవితం, తెల్లగా ఉండే జీవితం ఎలా దొరుకుతుంది? ఆ పవిత్రత, పరిశుద్ధత క్రీస్తు రక్తం వలన. క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళను ఉండగలిగినాడు. మన జీవితాన్ని తెల్లగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధత కలిగి ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకించబడాలన్న ప్రత్యేక జీవితం. ఈ లోకమైన సముద్రం, ఈ లోకమంతా ఎలాంటిది? ఇది ఒక సముద్రం. ఈ లోకమంతా ఒక సముద్రం లాంటిది. ఈ లోకమైన సముద్రంలో మనము జీవిస్తూ ఉన్నాం. దుర్మార్గులు, దుష్టులు
భూత మాటలు మాట్లాడేవారు, అన్యాయం చేసేవారు, దొంగతనం చేసేవారు, రాడికల్స్, కేవలవాదు, నక్సలైట్లు, దొంగలు, దోచుకునేవారు, అక్రమస్తులు, విచారులు మన చుట్టూ ఉన్నారు. ఇది సముద్రం, ఇది ఒక లోకం. ఈ లోకమనే సముద్రంలో నుండి మనము ప్రత్యేకించబడ్డాం. మన పెద్దలు, మన పూర్వీకులు, మన తండ్రులు, తాతలు ప్రత్యేకించబడి, అయ్యా మీ లోకంతో కలవం, ఈ లోకంతో సంబంధం లేదు, దేవుని బిడ్డలం అని గుడి కట్టుకున్నారు. తాటాకులు కట్టుకున్నారు, అడుగుతూ ఉండేవారు, పేడ పోయేసి అడుగుతూ ఉండేవారు. కొంతకాలానికి పెంకిగా మారిపోయింది, గట్టు చేసుకున్నాము. కొంతకాలానికి అది కూడా మారిపోయింది, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, అడుక్కునే పని లేదు, ఖర్చు చేసుకునే పని లేదు. ఏం వేసుకున్నామని ఐట్స్ ఎంత ప్రమాణం, జాగ్రత్త కలిగే జాగ్రత్త పని ఉంది అంతే. జాగ్రత్త నడవాలి దీని మీద, జాగ్రత్తగా నడవాలి దీని మీద. పరిశుద్ధ జీవితం వరకు దేవుడు ఒక మందిరాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని కొరకు ఏర్పాటు చేయబడింది కాదండి. ఇది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందండి? మన కొరకు ఏర్పాటు చేయబడింది, దేవుని కోసం కాదండి. మందిరం మన కొరకు కట్టబడినటువంటి ఆలయం, మన కొరకు మనం నిర్మించుకున్నాం ఈ ఆలయాన్ని. ఇది మన కొరకు, కానీ మనం ఎవరికి కావాలి? దేవుడికి కావాలి, గుడిగా వెళ్ళడానికి కావాలి. గుళ్ళో లేడు దేవుడిని పాటలు ఉంటాయి, గుళ్ళో లేడు దేవుడు హృదయంలో ఉంటాడు, గుండె గుడిలో దాచుకోవాలి. ఆ గుండె గుడిలో ఆ దేవుని ధామంలో ఆయన నివాసం ఉండాలంటే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు ప్రత్యేకించబడి అలలోకి వచ్చి ఆవిరిగా నీరు మారిపోయి అక్కడ ఉప్పు మిగిలిపోతుంది చెత్త చెదారంతో. ఆ చెత్త చెదారం అంటే మనలో ఉన్న కల్మషం అంతా కడిగివేయబడాలి, మనలో ఉన్న దుర్మార్గం అంతా కడిగివేయబడాలి, మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అంతా కడిగివేయబడాలంటే ఏంటండి? రసాయనాలతో ఏ రీతిలో ఉప్పు శుభ్రం చేస్తారో, పవిత్రం చేస్తారో, క్రీస్తు రక్తము చేత మనము, మన సంఘము, మన బిడ్డలు కలగబడగలిగిన నాడు మన జీవితము పరిశుద్ధ జీవితముగా, పవిత్ర జీవితంగా, తెల్లటి జీవితంగా మనం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా అని రాయబడి ఉన్నది, దేవుడు రాసి మనకు అప్పగించాడు. వైశ్య జనాంగమా, ఆ 7 దేశాల వారు, 7 జాతుల వారిని శపించేశాను, చాలా చూడలేదు కనుక మీరు వారితో బియ్యం ఉండొద్దు, మీ అమ్మాయిని వారికి ఇవ్వవద్దు, వాళ్ళ అన్యులు మీ అబ్బాయిలకి వాళ్ళ అమ్మాయిని పుచ్చుకోకూడదు, ఇచ్చి పుచ్చుకోవటం నేను సహించను. కనుక మీరు పవిత్రులు ఉండాలంటే మీరు ప్రార్థన చేసి ఏది కావాలని అడిగి ఆ రక్షణ భాగ్యం పెడుతున్నారు. మీ హృదయాలు, మీ పెదవులు పవిత్రంగా ఉండాలి. భూత మాటలు, వికృతి శాస్త్రాలు, సరస్వతులు అవి పవిత్రంగా ఉండే వారికి తగవు, అవి తగవు అంటున్నాడు పౌలు భక్తుడు. అవి మీకు పనికొచ్చేవి కాదు. కనుక పవిత్రమైన కలవలతో, పవిత్రమైన హృదయాలతో ఈ జీవితాన్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని ఆ శిలువ రక్తము చేత మనం పవిత్రమైన జీవితం కలిగి ఉండి రాబోయే ఆదివారం, రాబోయే కాలంలో, రోజులలో, వారాలలో ఆన్లైన్ ద్వారా, ఆదివారం ఆరాధన ద్వారా, పరిశుద్ధ ఆరాధన ద్వారా, ఇలాంటి ఆరాధన కార్యక్రమాల ద్వారా మన జీవితాలను మార్చుకొని, మన జీవితాల్లో క్రీస్తును ఆహ్వానించుకొని, మన హృదయాన్ని ఒక గుడిగా మార్చుకొని, ఇది మన కొరకు నిర్మించబడింది, మనం దేవుని కొరకు నిర్మించబడాలి అనేది ఈరోజు మరొకసారి మనం గుర్తెరిగి జ్ఞాపకం ఉంచుకొని, యెహోషాపాతు దేవునికి పరిశుద్ధుడిగా ఉన్నాడు, చాలా కాలం దేవునికి ఆలయాలు కట్టించాడు. ఆయన దేవుని నామములో పేదవాళ్ళకు సహాయం చేశాడు, ఆయన యుద్ధాలు చేశాడు, జయించాడు, వాడల మీద వ్యాపారాలు చేశాడు. ఆయన దేవుని సేవకులు పంపించి అనేక ప్రాంతాలకు ఈ ధర్మశాస్త్రాలు బోధించేటటువంటి మహా గొప్ప సేవ చేశాడు. చివరికి వచ్చేటప్పటికి
దేవునికి శత్రుడైన వాటితో స్నానం చేయటం మొదలుపెట్టాడు. వాటితో సాంగత్యం చేయటం, స్నానం చేయటం మొదలుపెట్టాడు. యెహోవా ప్రభావిని యెహోషాపాతు మీద రగులుకొనెను. ఆ మాట ఎంత కఠినమైన మాట. రగులుకోవటం ఏంటండి? రగులుకోవడం అంటే అర్థం ఏంటండి? తగలబడిపోవటం అన్నమాట. తగలబడిపోవటం, రగులుకోవటం అంటే తగలబడిపోవటం. జాగ్రత్త సుమా, మన జీవితాన్ని కాపాడుకుందాం, మన నాలుకని కంట్రోల్ ఉంచుకుందాం, మన పెదవుల్ని పవిత్రంగా ఉంచుకుందాం. చివరాఖరికి మన జీవితాలనే దేవుడికి అంకితం చేసుకుందాం. టయానికి గుడికొద్దాం. టైం మొదలుకొని చివరి వరకు గుడిలో ఉందాం. ఆ దేవుని మాటలు విందాం, ఆ జీవాహారం భుజించుకుందాం, ఆత్మీయ శక్తిని పొందుదాం, పరలోక రాజ్యానికి పవిత్రంగా వెళ్ళడానికి మనసులో పెడతాం. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుని కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా తండ్రి, మీకు వందనాలు. ఆయన